హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి మీకు ఒక అప్డేట్ అనేది చెప్తానండి. సో అప్డేట్ ఏంటంటే, మనకి పొంగులేటి శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే, ఇల్లు లేని ప్రతి ఒక్క వాళ్ళకి, అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లులు నిర్మాణం అనేది చేసి ఇస్తారు అనేసి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. ఇంకా రాష్ట్రం అనేది ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఇల్లు కట్టడం అనేది స్టాప్ చేయరు అనేసి చెప్తున్నారండి. సో ఇంకా మనకి ప్రతి నియోజకంకి 3500 ఇల్లులు ఇవ్వాలి అనేసి డిసైడ్ చేశారు. అండ్ ఇంకా L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నిధులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిధులు అనేది విడుదల అని చేయాలి అనేసి రిక్వెస్ట్ అనేది పెడుతున్నారండి. అండ్ ఇంకా మనకి ఇంద్రమ్మ ఇల్లుకి ఎటువంటి ఫ్రాడ్ లాంటివి జరగకుండా అర్హులకి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లులు అనేవి వచ్చేలా చూస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఫ్రాడ్ లాంటివి జరగకుండా అప్పటికప్పుడే ఇల్లు పిక్స్ అనేవి జియో ట్యాగింగ్ యాప్లో అనేది అప్లోడ్ చేస్తున్నారు అనేసి అప్డేట్ అనేది చేస్తారండి. ఇంకా మనకి ప్రధాన్ మంత్రి యోజన కింద మనకి 1,00,000 ఇల్లులు అనేది ఇంద్రమ్మ ఇల్లులు అనేది శాంక్షన్ అనేది చేశారండి. సో గవర్నమెంట్కి ఎటువంటి ఏం ఇష్యూస్ ఉన్నా మనకి ఇల్లు కట్టడం మాత్రం స్టాప్ చేయరు అనేసి మంత్రి గారు అనేది చెప్పారండి. సో ఇంకా మనకి వరి అవ్వాల్సిన టెన్షన్ అయితే ఏం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లులు అనేవి వస్తుంది. ఇంకా L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అంటే సొంత స్థలం ఉండేసి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మనకి నిధులు అనేది విడుదల అనేది చేసి ఇంకా వాళ్ళకి ఇల్లు ఎంత ఫాస్ట్గా అయ్యేలా కట్టాలి అనేసి డిసైడ్ చేస్తున్నారండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అండ్ మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.